జగిత్యాల జిల్లాలో సంచలనం సృష్టించిన గన్ ఫైరింగ్ కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఆస్తి కోసమే ఈ దాడి జరిగినట్లుగా గుర్తించిన పోలీసులు సీసీటీవీ, మొబైల్ డేటా, సాంకేతిక ఆధారాలతో హత్య కుట్రని ఛేదించారు. మొత్తం 4 నిందితుల్ని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో గన్ ఫైరింగ్ కలకలం సృష్టించింది. గత జూన్ 15న పోచమ్మవాడకు చెందిన గోనెల శంకర్, గోనెల రాజం అనే ఇద్దరు అన్నదమ్ములు ఆస్తుల పంపకాల విషయంలో గొడవకి దిగారు. రాత్రి సమయంలో ఇంట్లో నిద్రిస్తున్న గోనెల రాజం భార్య లక్ష్మిపై మరిది శంకర్ దాడికి దిగినట్లు సమాచారం. పక్కా పథకం ప్రకారం శంకర్ ఆదేశాల మేరకు అతడి డ్రైవర్ సచిన్ ఉత్తరప్రదేశ్ నుంచి తెచ్చుకున్న తుపాకీతో రాజం భార్య లక్ష్మిపై కాల్పులు జరిపినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ లక్ష్మిని చికిత్స నిమిత్తం హైదరాబాద్కు తరలించారు. మొదట బండరాయితో దాడి చేసినట్లు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కానీ వైద్య పరీక్షల్లో ఆమె తలలో లోహపు వస్తువు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. అనంతరం ఫోరెన్సిక్ పరీక్షల్లో అది తుపాకీ బుల్లెట్ అని తేలడంతో కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ కోణంలో దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు సీసీ కెమెరాల సహాయంతో శంకర్తో కలిసి నేరానికి పాల్పడిన డ్రైవర్ సచిన్ ను గుర్తించారు. సచిన్ కోసం పోలీసులు ప్రత్యేక బృందాలుగా వెళ్లి ఉత్తరప్రదేశ్లోని ప్రయాగజ్లో అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి రివాల్వర్తో పాటు బుల్లెట్లు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ రాములు తెలిపారు. ఈ సందర్భంగా కేసు దర్యాప్తు చేపట్టిన అధికారుల బృందాన్ని ఆయన అభినందించారు. తర్వాత మాకు ఇన్వెస్టిగేషన్లో మొత్తం మనకు అర్థమైంది ఏంటంటే గత డిసెంబర్ నుంచి వీళ్ళు ఈ రకంగా లక్ష్మి అనే ఆమెను చంపాలనే ఉద్దేశంతో వాళ్ళు అపరిచే ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళు కాన్స్పిరసీ చేస్తున్నారు అన్నట్టు మనకు తెలిసింది. దానికి సంబంధించి తన దగ్గర పనిచేస్తున్న ఎవరైతే శంకర్ దగ్గర జేసీబీ మీద పనిచేస్తున్న పేరు ఎవరైతే సచిన్ వర్మ, అది సచిన్ కుమార్ అంటారు. ఆయన ఉత్తరప్రదేశ్కి సంబంధించిన వ్యక్తి. అతను చాలా సంవత్సరాల నుంచి 2 ఇయర్స్ నుంచి ఇక్కడ పనిచేస్తున్నారు. స్టార్టింగ్లో హెల్పర్గా పనిచేసిండు. ఆ తర్వాత ఇప్పుడు ఆయన ఇండిపెండెంట్గానే డ్రైవర్గా పనిచేస్తున్నారు. ఆ పనిచేస్తున్న అతనికి మీరు యూపీలో చాలా వెపన్స్ దొరుకుతాయి కదా, అక్కడ చాలా మంది ఉంటారు కదా, చాలా ఉంటాయి కదా అనే ఉద్దేశంతో వాళ్ళు అతనికి అడిగింది. ఈ గొడవ జరుగుతున్నాయి కూడా అతనికి తెలుసు. సో ఈమెను మనం అడ్డొస్తుంది మా భూములకు సంబంధించిన విషయాల్లో, ఈమెను లేపేయాలా, మీరు అక్కడ వెపన్స్ దొరుకుతాయి కదా తీసుకురామని ఆయన ఫోర్స్ చేయడం, ఆయనకి చాలాసార్లు చెప్పడం జరిగింది. ఫోన్పే పంపిస్తే ఆ పైసలతో అక్కడ ప్రయాగ్రాజ్లో, ఉత్తరప్రదేశ్కి సంబంధించిన ప్రయాగ్రాజ్లో అక్కడ గంగా ఉంటుంది కదా, అక్కడ ఒక వ్యక్తి దగ్గర చాలాసార్లు పోయి ఆయన అడిగితే ఆ వ్యక్తి ఇచ్చిండు. 4వ తారీఖు మళ్ళీ వచ్చి మళ్ళీ సేమ్ వాళ్ళ శంకరు, అనుష వాళ్ళందరూ అక్కడ ఉండి వాళ్ళు ఈమెయిల్ అని చూపిస్తే వాళ్ళు ఇతను సచిన్ కాల్స్తాడు. అతను కాల్చిన తర్వాత ఈ బుల్లెట్ ఇక్కడ పడిన తర్వాత అతను వెళ్ళిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. పోయి యూపీకి పోయి యూపీలో ఉన్న తర్వాత అప్పుడు ఈ సమాచారం అంతా కూడా మనం ఇన్వెస్టిగేషన్లో మనకు సిఐ గారు సురేష్ బాబు, తర్వాత ఎస్ఐ వాళ్ళ ఆధ్వర్యంలో ఒక టీం ఏర్పాటు చేసి అప్పటి నుంచే మనం ప్రయత్నం చేస్తున్న క్రమంలో మనకు సీసీటీవీ ఫుటేజ్